టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంతా రుత్ ప్రభు ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో యోగ సాంప్రదాయ పద్ధతిలో సాదాసీదాగా జరిగింది. అయితే పెళ్లైన తర్వాత కూడా సమాంత తన నటనకు, కెరీర్‌కు ఏమాత్రం ఆటంకం లేకుండా తన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే డైరెక్షన్‌లో ఓ భారీ సూపర్ హీరో సినిమా రూపొందనుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్టాండర్డ్స్‌తో నిర్మించేందుకు సినిమా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇది ఓ విభిన్నమైన, కొత్త తరహా పాత్ర కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ఈ భారీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం సమంత పేరును మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాడెల్, హనీ బనీ వంటి ప్రాజెక్టుల కోసం సమంత ఈ దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వారిద్దరి మధ్య ఉన్న మంచి పని అనుబంధం కారణంగా ఈ సినిమాలో సమాంత పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం హీరోయిన్ పాత్ర కోసం నయనతారను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. స్క్రిప్ట్ పనులతో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ సినిమాను ఆగస్ట్ లేదా ఆ తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ, టైటిల్, ఇతర కీలక నటీనటుల వివరాలను సినిమా బృందం గోప్యంగా ఉంచింది. ఏదేమైనా రాజ్ డీకే డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, సమాంత వంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.